చక్రవర్తిని చూసి నిజం తెలుసుకున్న తులసి షాక్లో మినిస్టర్. మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. ఇక ఇక్కడ చూస్తే మినిస్టర్ అయితే చాలా చాలా ప్రయోగాలు చేస్తూ ఉంటాడు రాజ్ కుటుంబాన్ని బెదిరించడానికి. ఇక అనుకున్నట్టే ఇంటికి కూడా వచ్చేస్తాడు. ఈరోజు 6 శవాలు లెగిసేవి, కానీ నా దయ వల్లే ఇదంతా ఆగిపోయింది. ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఉండమని అదిగో ఆ రాజ్కి చెప్పండి. మీ కోడలు కొడుకు ఇద్దరు కూడా జాగ్రత్తగా ఉండకపోతే ఈ ఇంట్లో ఏదైనా జరుగుతుంది అని చెప్పేసి మినిస్టర్ చెప్తూ ఉంటే, ఎవరయ్యా నువ్వు? మా కుటుంబానికి అన్యాయం చేయడానికి నీకేం రైట్స్ ఉన్నాయి? అయినా మా కావ్య రాజ్ ఇద్దరు చాలా మంచివాళ్ళు, ఎవరికి ఎలాంటి హాని చెయ్యరు. అలాంటి వాళ్ళపై ఎందుకు పగపట్టావు? మా కుటుంబాన్ని ఎందుకు నాశనం చేయాలనుకుంటున్నావు? పైగా మా ముందుకే వచ్చి ఇలా మాట్లాడతావా? నేనెవరో ఏంటో. ఇక ఇదిగో ఇక్కడ నిలబడి ఉన్న రాజ్ కావ్యని అడగండి, కాకపోతే నాతో జాగ్రత్తగా ఉండమని మీరే చెప్పుకోండి. ఇక ఆ పైన మీ ఇష్టం. ఒకవేళ ఈ కుటుంబంలో ఒక్కొక్కరుగా కోల్పోవాలని అనుకుంటే ఇక నేనేం చేయలేనంటూ మినిస్టర్ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఏంట్రా రాజీ ఇదంతా? అసలేం జరుగుతుంది మన చుట్టూ? అసలు ఎవరతను? మినిస్టర్కి మనకి మధ్య గొడవలేంటి? ఏమయ్యింది అని చెప్పేసి ఇక కుటుంబం అంతా కూడా రాజుని నిలదీస్తారు. అలా నిలదీసేసరికి రాజు అయితే అందరికీ ఒకేసారి సమాధానం చెప్తాను, కాస్త టైం ఇవ్వండి, ఆ రోజు అందరికీ తెలుస్తుంది. అంతవరకు మేమేం చెప్పినా ఇప్పుడెవరు నమ్మే పరిస్థితిలో కూడా లేరు అని చెప్పేసి రాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటండి ఇదంతా? ఈరోజు త్రుటిలో ప్రమాదం తప్పింది కాబట్టి సరిపోయింది, లేకపోతే పరిస్థితి ఏమై ఉండేది? అవును కళావతి, నేను అదే ఆలోచిస్తున్నాను. ఆ మినిస్టర్ గారికి ఎంత పొగరు! నా కుటుంబం జోలికే వస్తాడా? నా కడుపు రగిలిపోతుంది. అందుకనే వాడికి నేనే పెద్ద ట్విస్ట్ ఇస్తాను చూడు, దెబ్బకి వాడే నిజాన్ని బయట పెడతాడు అని చెప్పేసి ఇక రాజు అయితే అంటూ ఉంటాడు. అసలు ఏం జరిగిపోతుందండి? అసలు ఏం చేయబోతున్నారు? ఏం చేస్తానో అలా చూస్తూ ఉండు, నువ్వు కూడా నా పక్కనే ఉంటావు కదా అంటూ కావ్యతో అంటూ ఉంటాడు. ఇక్కడ చూస్తే మినిస్టర్ అయితే అసలు ఏంటి వాడి ధైర్యం, వాడి కుటుంబం, వాడి బలహీనత అన్నావు. కుటుంబం జోలికి వెళ్ళాను, అయినా కూడా వాళ్ళిద్దరూ అలా ఉన్నారు అంటే అసలు ఏంటిదంతా? అసలు వాడెవరనుకుంటున్నారు? స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ చైర్మన్కి మనవడు. అలాగే ఒంటి చేత్తో ఆ కంపెనీని ముందుకు తీసుకొచ్చిన వాడు, చాలా తెలివైనవాడు, మంచివాడు కూడా. కాబట్టి వాడికి భయం అనేది ఉండదు. దానికి తోడు వాడికొచ్చిన పెళ్ళం ఆ కావ్య కూడా అంతే తెలివైనది. వాళ్ళను ఢీకొనాలి అంటే మీరు కూడా చాలా తెలివిగా ముందుకు వెళ్ళాలి. మినిస్టర్ గారు తొందరపాటు నిర్ణయాలు తీసుకుని మీ అంతటా మీరే బయటపడొద్దు, అది గుర్తుపెట్టుకోండి మినిస్టర్ గారు. స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఎండి అయిన రాజును ఢీకొనాలి అంటే మీకు కూడా ఇప్పుడున్న పదవే కాదు, ఇంకా పలుకుబడి కూడా ఉండాలి. ఎందుకంటే మీకు రాజకీయ నాయకులుగా ఎంత పలుకుబడి అయితే ఉందో అంతకు మించిన పలుకుబడి వాడికుంది. కాబట్టి జాగ్రత్త, కానీ బయట పడకూడదు. బిడ్డ మన చెయ్యి దాటి వాళ్ళ చేతిలోకి వెళ్ళకూడదు. అవును, నా తులసికి అన్యాయం జరిగితే నేను చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. తులసికి ఏం కానంత వరకే నేను వీళ్ళను క్షమిస్తాను. తులసికి ఏదైనా జరిగిందంటే నేను క్షమించను అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. మినిస్టర్ అయితే రుద్రాణితో చెప్తూ ఉంటాడు. ఈలోగా ఇక తెల్లవారుతుంది. ఇక పాపని తులసిని ఇంట్లో వెతుక్కుంటూ ఉంటాడు మినిస్టర్ అయితే. అలా వెతుక్కుంటూ ఉన్న సమయంలోనే, ఏమండి మనం చేసేది కరెక్టేనంటారా అని చెప్పేసి కావ్య అంటూ ఉంటుంది. మనం చేసేది 200% కరెక్ట్. ఎందుకంటే వాడు మన కుటుంబం జోలికి వచ్చాడు. అలాంటి వాడిని ఈ రాజ్ ఎలా వదిలిపెడతాడు? జాగ్రత్త అండి, వాడు చాలా డేంజర్లా కనిపిస్తున్నాడు. నేను చూసుకుంటాను కదా కళావతి, నువ్వు ఎక్కువగా ఆలోచించకు.
అని చెప్పేసి రాజ్ అయితే మినిస్టర్కి కాల్ చేసి నీ భార్య నా దగ్గరే ఉంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక రాజ్ అయితే ఈలోగా కావ్య కంగారు పడుతూ ఉంటుంది. ఏం జరిగిపోతుందో ఏంటో, ఇప్పుడు తులసి గారు ఎలా రియాక్ట్ అవుతారో, ఆవిడ మా గురించి ఏమనుకుంటారో ఏంటో అని చెప్పి కావ్య అనుకుంటూ ఉంటుంది. నా భార్య జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. కంగారు పడుతూ ఉంటాడు. నా భార్య ఎక్కడుందో చెప్పకపోతే మీ కుటుంబాన్నే నీకు లేకుండా చేస్తాను అని చెప్పి అంటూ ఉంటే, ఏ ఏ మినిస్టర్, నువ్వు మినిస్టర్వి, కానీ నేను స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ చైర్మన్ సీతారామయ్య గారు మనవడిని, అలాగే ఆ కంపెనీకి ఎండీని కూడా. నేను ఎలా అయితే కంపెనీని ముందుకు తీసుకొచ్చానో అలాగే నా భార్య విషయంలో కూడా అంతే రెస్పెక్ట్గా ఉంటాను కూడా. నీ భార్య అంటే నీకు ప్రేమ ఉన్నప్పుడు నా భార్య మీద నాకు ప్రేమ ఉండదా? అంతకు మించిన ప్రేమ ఉంది. నా భార్య కంటతడి పెడితే ఎలా చూస్తూ ఊరుకుంటాడనుకుంటున్నావు ఈ రాజ్? అందుకే నిర్ణయం తీసుకున్నాను. నీ భార్యని డాక్టర్ చక్రవర్తి దగ్గరికి తీసుకుని వెళుతున్నాను. అక్కడ నిజం తెలుసుకుంటుంది. ఆ తర్వాత నీ పరిస్థితి ఏంటో నువ్వే ఆలోచించుకో అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తాడు. ఏయ్ అని చెప్పి రాజ్కి మళ్ళీ ఫోన్ చేస్తాడు. ఏంట్రా బెదిరిస్తున్నావా? నా భార్యని వదిలే. ఎందుకు వదిలేస్తాను? నాకు ఒక ఫ్యామిలీ ఉంది. నా కుటుంబమే నా బలం బలహీనత అని తెలుసుకున్న నువ్వు నా ఫ్యామిలీని టచ్ చేసి నా ఈగోని మరింతగా రెచ్చగొట్టావు. హీరాజు ఈగో రెచ్చిపోతే ఎలా ఉంటుందో నీకు కూడా తెలియాలి కదా. పోనీలే, పాపం బాధపడతారు తులసి గారు అని చెప్పేసి తులసి గారి కోసం మౌనంగా మీ అంతటా మీరే నిజం చెప్తారని నేను అనుకున్నాను. కానీ మీరు నా కుటుంబాన్నే లేకుండా చేయాలనుకున్నారు. కాబట్టి రేపొద్దున్న భవిష్యత్తులో మీ కుటుంబం పరిస్థితి ఏంటో నాకైతే తెలీదు. ఎందుకంటే మంచితనానికి న్యాయానికి రోజులు లేవు. ఆవిడ్ని బాధ పెట్టకుండానే ఆ బిడ్డని మేము తీసుకోవాలి అనుకున్నాం. మీ బిడ్డ మా ఒడిలో ఉంది కాబట్టి ఆ బిడ్డను ఖచ్చితంగా ఆరోగ్యవంతురాలుగా చేసి ఆవిడ చేతిలో పెట్టాలని ఆశపడ్డాము. కానీ ఇదేది కూడా మీరు జరిగేలా చేసేలా లేరు. మీరు ప్రాధేయపడకుండా బెదిరిస్తున్నారు. చివరికి ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడలేదు. అందుకే ఈ రాజు ఇలాంటి స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది. ఈ స్వరాజ్తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో మీకు తెలియాలి కదా అని చెప్పేసి ఇక తులసిని తీసుకుని అక్కడ కిడ్నాప్ అయిన చక్రవర్తి దగ్గరికి వెళ్ళిపోతాడు. మినిస్టర్కి ఎక్కడెక్కడ ఎలాంటి డెన్స్ ఉన్నాయో, మినిస్టర్ మనుషులు ఎక్కడున్నారో ఏంటో అంటూ ఫాలో అప్ చేసి మొత్తం తెలుసుకున్న రాజ్కి అయితే చక్రవర్తి ఎక్కడున్నాడో తెలిసిపోతుంది. చక్రవర్తి దగ్గరికి అయితే వెళ్తాడు. ఏంటి రాజు గారు, ఎక్కడికి తీసుకొస్తున్నారు? ఇంత ఉదయాన్నే నన్ను ఎందుకు రమ్మన్నారు? పైగా మా వారికి కూడా ఏం చెప్పకుండా వచ్చేసాను. ఫోన్ కూడా లేదు. లేదండి, మిమ్మల్ని ఏం చెయ్యం. మీరు మాతో పాటు ఒక చోటుకి వస్తున్నారంటే. అవును తులసి గారు, ఎలాంటి భయము మీకు అవసరం లేదు. మేము మీకు అన్యాయం చెయ్యము అని చెప్పేసి అంటూ ఉండగానే మీరిద్దరూ మంచివాళ్ళని నాకు కూడా తెలుసు. ఎందుకంటే మిమ్మల్ని నేను చూశాను కదా. మంచి వాళ్లకు చెడ్డ వాళ్లకు తేడా వెంటనే తెలుసుకోవచ్చు అని చెప్పేసి తులసి అంటూ ఉంటుంది. ఇంత గొప్ప మనసున్న మీకు ఆయన భర్తగా ఎలా దొరికారో తెలియదు. సరే దిగండి, మనం వెళ్ళాల్సిన ప్లేస్ వచ్చింది. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారండి? ఇది మా వారికి సంబంధించిన ఒక ల్యాండ్ అని చెప్పడం నేను కూడా విన్నాను. పైగా ఇక్కడ ఏంటో ఇల్లు కూడా ఉన్నట్టుంది. సరే లోపలికి వెళదాం రెడ్డి అని చెప్పేసి అంటూ ఉండగా తులసి ధైర్యంగానే వెళ్ళిపోతుంది. అలా లోపలికి వెళ్ళిన తర్వాత డాక్టర్ చక్రవర్తిని చూసి షాక్ అయిపోతుంది. చక్రవర్తి గారు, మీరేంటి ఇక్కడున్నారేంటి? పైగా ఈ పొజిషన్లో? ఏం చెప్పమంటారమ్మా, నీకు పురిడి పోశాను. కానీ నువ్వు కన్న బిడ్డ ఎంతో కాలం బ్రతకదు. ఆపరేషన్ చేయించాలి, కానీ బ్రతుకుతుందో లేదో తెలియదని నీ భర్తకి చెప్తే నీ భర్త ఏకంగా నిన్ను కాపాడుకోవడానికి బిడ్డనే మార్చేసి ఇదిగో ఈ తల్లిదండ్రులకి అన్యాయం చేశాడు. నిలదీయడానికి వస్తే నన్ను ఇక్కడ కట్టిపడేశాడు. నీ భర్త దుర్మార్గం కారణంగా ఈరోజు ఒక తల్లి బాధపడుతుంది. ఒక పెద్ద పొజిషన్లో ఉన్న డాక్టర్ ఇక్కడ కిడ్నాప్ అయి పడి ఉన్నాడు అని చెప్పి అంటూ ఇక బాధపడుతూ చెప్తుండగా ఒక్కసారి షాక్ అయిపోతుంది. రాజు ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ ఇస్తాడో దాంతో అక్కడికి వచ్చిన మినిస్టర్
తులసికి నిజం తెలిసిపోవడంతో షాక్ అయిపోయి ఉండిపోతాడు. చిచి, ఇంత అన్యాయం చేస్తారని నేను అనుకోలేదు. నా సంతోషం కోసం మరో తల్లిని బాధ పెడతారా అని చెప్పేసి అంటూ, అదేనా మీతో పాటు ఉన్న ఆవిడ చేసిన మనకి న్యాయం? ఆవిడంటే ఎవరు? రుద్రాణి గారంటండి. నాకు పాప పుట్టిన దగ్గర నుంచి ఆవిడ కనిపిస్తుందని చెప్పి రుద్రాణి గురించి బయట పెట్టేసరికి ఇదంతా రుద్రాణి కుట్రని అర్థమైపోతుంది. అలా పాపని తన చేతిలో పెట్టి క్షమాపణ అడుగుతుంది తులసి. మినిస్టర్ షాక్ అయిపోయి ఉండిపోతాడు. రుద్రాణి గురించి తెలుసుకున్న అపర్ణ రుద్రాణి చెంప పగలగొట్టి ఊహించని షాక్ అయితే ఇస్తుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలు ఇలా అయితే జరగబోతుంది. ఇలా జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారైతే వీడియోని తప్పకుండా లైక్ చేసి బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.